ఈ వీడియోలో మనం ఉగాది నుండి అంటే ఏప్రిల్ 2022 నుండి మళ్ళీ వచ్చే ఉగాది వరకు మిథున రాశిలో జన్మించిన వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారికి నేను ఇప్పుడు చెప్పబోయే ఫలితాలు వర్తిస్తాయి. ఈ మిథున రాశి వారికి ఆదాయ వ్యయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయం 11, వ్యయం 5 బ్రహ్మాండంగా ఉంది. రాజపూజ్యం 2, అవమానం 2 రెండు సరి సమానంగా ఉన్నాయి. ఈ మిథున రాశి వారికి ఈ శుభకృతి నామ సంవత్సరంలో స్టార్టింగ్ నుంచి అంటే మొదటి నుండి అంతా చాలా బాగుంది. ఎటువంటి అడ్డంకులు లేకుండా అన్ని పనులు చాలా చక్కగా చకచకా అయిపోతాయి. కొత్త మనుషులతో పరిచయాలు ఏర్పడతాయి. వాళ్ళ వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది. జీవితకాలం స్నేహం కింద మారుతుంది. స్థిరాస్తులు కానీ, వాహనాలు కానీ ఏవైనా ప్రాపర్టీస్‌ని కొనుగోలు చేస్తారు. ప్రైవేట్ లేదా పబ్లిక్ కంపెనీస్‌లో చేసేవారు అంటే గవర్నమెంట్ జాబ్ చేసేవారు కానీ, ఐటీ సెక్టార్‌లో పనిచేసేవారికి కానీ ప్రమోషన్స్ వస్తాయి ఈ సంవత్సరం. మంచి హైక్స్ వచ్చే అవకాశం ఉంది. శారీరక శ్రమ ఉంటుంది కానీ, ఎప్పుడూ పొగడని మీ మేనేజర్లు, మీ టీమ్ లీడ్‌లు మీ పనిని చూసి మెచ్చుకుంటారు. మీకు మీరే ఈ సంవత్సరంలో కొత్తగా కనిపిస్తారు. ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ఒక్క విషయం ఉద్యోగస్తులకి కాస్త మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు. మీ బేస్ లొకేషన్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఎప్పటి నుండో పెళ్ళి అవ్వని వాళ్ళకి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసినందుకు మంచి బాండింగ్ ఏర్పడుతుంది. మంచి వధువుతో కానీ, మంచి వరుడితో కానీ పెళ్లి జరుగుతుంది. కొత్త బిజినెస్ ప్రారంభం చేద్దామనుకునే వారికి బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అవుతాయి. అలాగే మీ స్నేహితుల నుండి సహాయం అందుతుంది. గతంలో ఉన్న సమస్యల నుండి బయటపడతారని చెప్పవచ్చు. చురుకుగా ప్రవర్తిస్తారు. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారికి సంక్రాంతి తర్వాత నుండి అద్భుతంగా ఉంటుంది. ఈసారి గట్టిగా ట్రై చేయండి. జాక్పాట్ కొట్టి తీరతారు. మిమ్మల్ని ఖాళీగా ఉంటున్నావా అని అడిగిన వారే నోరెళ్ళబట్టి చూస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా కష్టపడి ఈసారి ఎగ్జామ్స్‌ని అటెంప్ట్ చేయండి. కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అంటే చదివినవి బాగా గుర్తుంటాయి. శ్రద్ధతో చదివితే మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. మామూలుగా చదివితే మామూలుగానే మార్కులు వస్తాయి. మొత్తం మీద నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ సంవత్సరంలో మీకు కష్టపడిన దానికి ఫలితం ఖచ్చితంగా దక్కుతుంది. గడిచిన సంవత్సరంలాగా ఎంత కష్టపడినా ఫలితం లేకుండా అయితే ఉండదు. అలాగే కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. సంతానం కోసం ట్రై చేసేవారికి ఈ సంవత్సరం చివర్లో మీకు ఎప్పటి నుండో మొక్కుకుంటున్న కల నెరవేరుతుంది. వ్యవసాయదారులకు చూసుకుంటే ఫార్మర్స్‌కి అంతా పంట బాగానే పండుతుంది కానీ క్రిమి కీటకాల వల్ల కాస్త నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. పెస్టిసైడ్స్‌ని ఎప్పటికప్పుడు అవసరమైనప్పుడు జాగ్రత్తగా చూసి కొట్టుకోవాలి. లాభం బాగానే వస్తుంది కానీ పండించిన పంట కొంచెం పురుగుల వల్ల, ఎలుకల వల్ల వేస్ట్ అవుతుందని చెప్పవచ్చు. సరుకులు నిల్వ చేసేవారు అంటే గోడౌన్‌లో స్టాక్‌లు స్టోర్ చేసే వాళ్ళకి కాస్త సామాన్యంగానే ఉంటుంది ఈ సంవత్సరంలో అని చెప్పాలి. కాంట్రాక్టర్లకు బిల్లు ఆలస్యం కావచ్చు కానీ అనుకూలంగానే ఉంది. కాస్త ఓపికతో వెయిట్ చేయాలి. రాజకీయ నాయకుల విషయానికి వస్తే వీరికి ప్రజాభిమానం పెరుగుతుంది. పలుకుబడి పెరుగుతుంది సంఘంలో. ఈ రాశిలో జన్మించిన మహిళల గురించి చూసుకుంటే భర్త యొక్క ప్రేమానురాగాలు పూర్తిగా పొందుతారు. మీ లైఫ్ పార్ట్నర్‌తో ఉన్న చిన్న చిన్న గొడవలు సర్దుమణుగుతాయి. కుటుంబ సౌఖ్యం బాగుంటుంది. ఇక ముందు చెప్పినట్లుగా ఈ రాశిలో 3 నక్షత్రాలున్నాయి కదా!
మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, అలాగే పునర్వసు నక్షత్రం. ఈ నక్షత్రాల బట్టి చూసుకుంటే మృగశిర నక్షత్రం 3, 4 పాదాలలో జన్మించిన వారికి ఏప్రిల్, మే, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ నెలలు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. వీరు కందులని దానం ఇవ్వటం చాలా మంచిది. దానివల్ల మనశ్శాంతి దక్కుతుంది. వీరికి సోమవారం, గురువారం బాగా కలిసి వస్తాయి. కాబట్టి ముఖ్యమైన పనులు చేపట్టాలనుకున్నప్పుడు సోమవారం లేదా గురువారం రోజు స్టార్ట్ చేయటం చాలా మంచిది. ఆరుద్ర నక్షత్రం అన్ని పాదాల వారు అంటే 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు ఈ మిథున రాశి కిందకు వస్తారు. వారికి మే నెల, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, జాన్యువరి, ఫిబ్రవరి 2023 వీరికి బాగా కలిసి వచ్చే నెలలు అని చెప్పవచ్చు. వీరు శనగలను దానం ఇవ్వటం చాలా మంచిది. ఆదివారం, మంగళవారం, బుధవారం వీరికి బాగా కలిసి వస్తాయి. ముఖ్యమైన పనులను ఈ 3 రోజుల్లో స్టార్ట్ అయ్యేలా చూసుకోవటం చాలా మంచిది. పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాల్లో ఎవరైతే జన్మించారో వారికి శుభకృతనామ సంవత్సరంలో మే, జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, ఫిబ్రవరి నెలలో బాగా కలిసి వస్తాయి. వీరు ఉలవలను బ్రాహ్మణులకు దానం ఇవ్వటం చాలా మంచిది. అలాగే వీరికి సోమవారం, గురువారం బాగా కలిసి వస్తాయి. అలాగే ఈ నక్షత్రాల్లో జన్మించిన వారు మాస శివరాత్రి రోజు కానీ కుదిరిన సోమవారాలు శివుడికి అభిషేకం చేయించటం, కాలభైరవాష్టకం చదువుకోవటం లేదా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవటం చాలా మంచిది. అది చదవటం అవ్వదు అనుకున్న వారికి ఇంకొక పరిహారం ఏంటంటే పొద్దున్నే సూర్య నమస్కారాలు చేయటం చాలా మంచిది. ఇక మొత్తం మీద ఓవరాల్‌గా చూసుకుంటే ఈ మిథున రాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం బాగానే ఉండబోతుంది. కానీ మా ఛానల్‌లోని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్‌ని ప్రెస్ చేయండి. మేము ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్స్ అందుతాయి.